2016 దసరా పండుగ రోజు చర్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధనకై రాస్తారోకతో కార్యక్రమాలు మొదలైనవి. 22 రోజులు చర్చల జిల్లా పరిషత్ హై స్కూల్ గేట్ పక్కనే 22 రోజులు దుమ్ములో రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. తర్వాత పోస్ట్ కార్డు ఉద్యమం, ప్రతి గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది. 20,000 కరపత్రాలు ముద్రించి చర్చల రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత గురించి, చర్చల రెవెన్యూ డివిజన్ ఏర్పడితే కుగ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం గురించి, దానికి ఎంత త్వరితగతిన పరిష్కారం అయితే అనే దానికి అయ్యర్ ఆఫీస్ కార్యాలయాలు ఇక్కడ ఉంటే ఎంత మంచి పనులు అవుతాయి అనేది ప్రజలకు విమర్శించబడానికే 20,000 కరపత్రాలు పెంచడం జరిగింది. కరోనా సమయంలో కూడా ఉద్యమాన్ని ఆపలేదు. ఇక్కడే ఎంపీడీ ఆఫీస్ ఆవరణలో ఈ చెట్టు కిందనే రిలే దీక్షలు కూడా రమేష్ నాయక్ గారు, నేను, భీమరాజు గారు, ఇతర సభ్యులందరం కలిసి నిరంతరం దీక్షలు చేయడం జరిగింది. ఎన్నికల క్రమంలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. అదే తరుణంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్ గారు చర్చల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి అసెంబ్లీలో చర్చించడం మేము అప్పట్లోనే స్వాగతించాం. కానీ మరి ముఖ్యమంత్రి గారు కూడా కమిటీ వేస్తున్నారు. కమిటీ వేయాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా వాడే. జిల్లా విభజన జరిగినాక సొంత జిల్లా నాగర్ జిల్లాకి లేడు. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూరు, నాగర్ కర్నూలు, కల్వకుర్తి 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మరి చర్చల్లో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన సమితిలు ఏకకాలంలోనే పనిచేస్తే మరి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది, చర్చల్లో ఏర్పాటు కాలేదు. చర్చల్లో రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎక్కడ పాలమూరును సాకుగా చూపించాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాలో 3-4 ఉంటే ఇక్కడ ఒక పాలమూరు జిల్లాలో, ప్రఖ్యాతిగాంచిన పాలమూరు జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉంటే రెవెన్యూ పరమైన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయితే సబండ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కీడు జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు త్వరగా వెలుగులకు రావచ్చు. దీన్ని రాజకీయ అంశంగా చూడొద్దు. మెజార్టీ ప్రజల ఆకాంక్ష కాబట్టి చర్చల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై రమేష్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ 2 రోజుల్లోనే ప్రణాళిక చేస్తాం. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడానికి కూడా చర్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సిద్ధంగా ఉంది. అదే తదుపరి ఆలోపే అవసరమైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిసి చర్చల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఒక కరపత్రం ఇవ్వడం, అలాగే మెమరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. అసెంబ్లీలో పట్టుబట్టి మరి మీ హాయంలోనే ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి. చరిత్రలో మీకు పేరుంటుంది శ్రీనివాసరెడ్డి గారు. మేము పత్రికాముఖంగా కోరుతా ఉన్నాం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే వరకు ఇది తొలి దశ ఉద్యమం కంటే మించి మళ్ళీ దశ ఉద్యమం చేస్తాం. ఈ కోఆర్డినేటర్గా రమేష్ నాయక్ గారు కానీ నాది కానీ ఒకటే పంత. చర్చల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ఉద్యమాన్ని విశ్రమింపజేసేది లేదు. దీన్ని పెద్ద ఎత్తున చర్చల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి గ్రామంలో ప్రతి గడపకి వెళ్తాం. రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత విషయమై ప్రజల్లో మరోసారి చర్చింపజేస్తాం. వాళ్ళు పునరాలోచించేలా చేస్తాం. రాజకీయంగా కూడా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడానికి చర్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం.